హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ అంటే తెలంగాణ ఐసెట్ టీజీ ఐసెట్ 2024 ఎంబీఏ ఎంసీఏ కోర్సులో చేయడానికి కట్ ఆఫ్ ర్యాంక్స్ కాలేజ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా గత 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ అన్న మరి బెస్ట్ కాలేజీల వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, నాకు ఆ పర్టికులర్ కాలేజీలో సీట్ వస్తుందా, మరి ఏ విధంగా సీట్ వస్తుంది, గత సంవత్సరంలో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తోని మీ ముందుకు రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా jaypalandy.comలో ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు ఐసెట్లో ఇచ్చినటువంటి యూజర్ మాన్యువల్ ప్రకారంగా ఇదివరకే మీరు ఈ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ చేసుకొని ఉంటారు. ఇక వెబ్ ఆప్షన్స్కు సంబంధించిన అప్డేటు ఇక్కడ ఎంబీఏకి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ, సెకండ్ ప్రయారిటీ వాళ్ళ, ఎంబీటీ ఉంటుంది, ఎంటీబీ ఉంటుంది, ఎంసీఏ ఉంటుంది. దీంట్లో హైదరాబాద్ కాలేజెస్ కావాలి, కరీంనగర్ కాలేజెస్ కావాలి, ఎంసీఏ కాలేజెస్ కావాలి, ఎంబీఏ కాలేజెస్ కావాలి. ఈ విధంగా చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో వెబ్ ఆప్షన్స్ ముందు కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఒక ఫామ్ ఇచ్చారు. ఇక్కడ ఆ ఫామ్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ అంటే ఒక కాలేజీని చూస్ చేసుకునేటప్పుడు మనం ఆ కాలేజ్ కోడ్ ఏంటిది, డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటిది, కోర్స్ కోడ్ ఏంటిది, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ ఫిల్ చేసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవాలి. కానీ ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా లిస్ట్ అవుట్ చేయాలి అనేది ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి క్వశ్చన్ మార్కు. అయితే ఎవ్రీ ఇయర్ మనకు ఐసెట్ 2023 ఫస్ట్ ఫేజు, అదేవిధంగా సెకండ్ ఫేజు, దాంతోపాటు థర్డ్ ఫేజ్ అంటే స్పెషల్ రౌండ్, ఇవన్నీ కూడా కట్ ఆఫ్స్ ఇచ్చారు. ఓన్లీ 3 ఇయర్స్ కట్ ఆఫ్. మరి ఈ కట్ ఆఫ్స్ ఒకసారి వ్యూ చేస్తే దీంట్లో ఈ పీడిఎఫ్ని సెర్చ్ చేయడం చాలా కష్టం. కానీ జైపాలన్న ఇలాంటి కష్టం లేకుండా సింగిల్ క్లిక్తోని మీ ముందుకు రిపోర్ట్స్ తీయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ ఒకసారి చూద్దాం. ఈ సైట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది లాస్ట్లో అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఐసెట్కి సంబంధించినటువంటి లాగిన్ చేయగానే ఇక్కడ మనకు ర్యాంక్ ప్రిడిక్టరు, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్, నాకు బెస్ట్ కాలేజీలో వెబ్ ఆప్షన్ జనరేషను, కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ లిస్టు లేకపోతే కాలేజెస్ వైజ్ కట్ ఆఫ్ చాలామందికి ఈ టూల్ అయితే చాలా యూజ్ అవుతుంది. నేను బీసీడీ మరి గడిచిన సంవత్సరంలో ఇక్కడ చాలా ఇయర్స్ అయితే మనకు ఆ కాలేజ్ ప్రిడిక్టర్ ఉంది. అంటే 2019, 20, 21, 22, 24 గడిచిన 4-5 సంవత్సరాల కట్ ఆఫ్స్. లాస్ట్ ఇయర్లో బీసీడీకి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది ఒకసారి చెక్ చేద్దాం. మరి నాకు ఇక్కడ ర్యాంక్ అనేది ఇచ్చాను. ఇక్కడ జస్ట్ 12 ర్యాంక్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఎంసీఏ అని ఇచ్చేస్తున్నానండి. ఎంసీఏ అని ఇచ్చేసి ఇక్కడ నేను ఏ డిస్ట్రిక్ట్స్ అనుకుంటున్నాను, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఎండిఎల్, ఇవన్నీ కోర్స్ అనమాట, డిస్ట్రిక్ట్ కోర్స్. ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. నాకు 12 ర్యాంక్ వచ్చింది కదా. మనకు ఎంసీ ఎక్కడెక్కడ సీట్ రావచ్చు. నాకు వచ్చిన 12 ర్యాంక్కి నేను బీసీడీ అయితే గత సంవత్సరంలో హైదరాబాదులో ఉస్మానియా సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఫస్ట్ రౌండ్లో అకార్డింగ్ టు 2023 ప్రకారంగా మనకు 337 ర్యాంక్కి కట్ ఆఫ్ అయిపోయింది. 22 ప్రకారంగా చెక్ చేసుకున్న మన రౌండ్ 37కి కట్ ఆఫ్ అయిపోయింది. అదే ఇంకా థర్డ్ రౌండ్ అంటే ఫస్ట్ రౌండ్లో ఏదైతే ఉందో అదే రౌండ్ కట్ ఆఫ్ అయిపోయింది. సో ఓకే. ఇక నెక్స్ట్ సిబిఐటి కాలేజీ కనుక చెక్ చేసుకుంటే సిబిఐటి కాలేజీలో మనకు ఫస్ట్ రౌండ్ ఇక్కడ ఎంసీఏకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఫస్ట్ రౌండ్లో 665, సెకండ్ రౌండ్లో 788, థర్డ్ రౌండ్ కూడా సేమ్ ఫస్ట్ అండ్ సెకండ్. ఈ విధంగా ప్రతి కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఓన్లీ పర్టికులర్ కాలేజే కావాలన్నా నేను బీసీబీ నాకు ఆల్ ఇయర్స్ సిబిఐటి కట్ ఆఫ్ తెలుసుకోవాలని ఉంది. సో ఇక్కడ సిబిఐటి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సో సిబిఐటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, దీంతో పాటు ఇక్కడ
మనకు చెక్ చేసుకుంటే బీసీబీ ఓన్లీ ఎంసీఏనే అన్న ఇక్కడ మీకు ఒక సెర్చ్ బార్ కూడా ఉంటుందండి. క్లీన్గా మీకు ఎంసీఏ అని సెర్చ్ చేశారనుకోండి ఓన్లీ ఎంసీఏనే వస్తాయి. మరి ఇలాంటి ఎంసీఏ కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే మనకు 2023 ఇయర్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ఇయర్స్లో మనకు కట్ ఆఫ్ అయినటువంటి మార్కులు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా 2022 మరి ఎంసీఏలో కనుక చెక్ చేసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ 2 రౌండ్స్ జరిగినాయి. అప్పుడు 839కి. అదేవిధంగా 2021లో అప్పుడు ఎంసీఏకి అయితే ఇంత డిమాండ్ లేదు కాబట్టి ఆ ఇయర్లో మనకు 1400, 1500కి సెట్ అయిపోయింది. ఇంకా 2019లో కనుక చెక్ చేసుకుంటే 29. మరి ఇప్పుడు మనం ఏది కన్సిడర్ చేద్దాం? గత సంవత్సరంలో మనం చెక్ చేసుకున్నట్లయితే ఎంసీఏకి మనకు 3 రౌండ్స్ జరిగినాయి. ఈ 3 రౌండ్స్లో 735 అనేది బీసీబీ. ఇక ఓపెన్కి వస్తే 488 అయితే కట్ ఆఫ్ రావడం జరిగింది. ఓకే అన్న, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అన్న, నేను బీసీఏ క్యాస్ట్ మరి ఆల్ ఇయర్స్ ఇక చెక్ చేసుకుంటున్నాను. నాకు సిహెచ్టిఎన్ ఇది కరీంనగర్లో ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్. దాంట్లో ఎంబీఏకి ఉంది, ఎంసీఏ ఉంది. నాకు ఎంసీఏ మరి ఈ కాలేజీలో సీట్ రావాలంటే ఎంత రావాలి? ఇక్కడ ఎంసీఏ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే హెడ్డింగ్ ఉందో ఈ హెడ్డింగ్ పైన జస్ట్ క్లిక్ చేయగానే అసెండింగ్, డిసెండింగ్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, డిసెండింగ్. ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు 2023లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ఇయర్లో మనకు నమోదైనటువంటి బీసీఏ ర్యాంకులు వచ్చేసి 20,803. అదేవిధంగా 2021లో చెక్ చేసుకుంటే 23,000కి కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా 22లో కట్ ఆఫ్ చూసుకుంటే 24,000కి వచ్చేసింది. అదే 2019లో చెక్ చేసుకుంటే 39,000కి వచ్చేసింది. మరి ఇప్పుడు ఏది చెక్ చేసుకోవాలి? గడిచిన సంవత్సరంలో కనుక చెక్ చేసుకుంటే బీసీఏలో 20,000కి సీట్ వచ్చేసింది. అదే ఇక ఓపెన్ కేటగిరీ పరిస్థితి అయితే ఇక 10,000కి సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అన్న వెబ్ ఆప్షన్స్ కావాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఓకే అన్న, నేను నాకు ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్. సో మరి నాకు ఎంత ర్యాంక్ వచ్చింది అన్న? నాకు ఒక 10,000 ర్యాంక్ వచ్చింది. మరి నాకు ఎలాంటి ఆప్షన్ పెట్టుకోవాలి? అలాంటప్పుడు ఫ్రమ్ ర్యాంక్ 1 నుంచి స్టార్ట్ చేస్తే 15,000 అప్ టు 15,000 వరకు సెలెక్ట్ చేసుకొని మీ క్యాస్ట్ ఏంటి అన్న? మా క్యాస్ట్ బీసీటీ. ఇక్కడ అన్న నాకు 10,000 ర్యాంక్ వచ్చింది, ఇక్కడ 15,000 ఎందుకంటే 10,000 ర్యాంక్ మీకు వచ్చింది, కానీ గత సంవత్సరంలో ఫస్ట్ ర్యాంకరు నుంచి అప్ టు 15,000 ర్యాంకర్ మధ్య ఉన్నటువంటి ఆ కట్ ఆఫ్ను బేస్ చేసుకొని ది బెస్ట్ వెబ్ ఆప్షన్ జనరేట్ చేస్తుంది. అలా కాదన్న, నేను 1 నుంచి 10,000 పెడితే ఏమవుతుంది? ఎప్పుడు కానీ కట్ ఆఫ్ అనేది పెరగవచ్చు, తగ్గొచ్చు. కాబట్టి నేను ఫస్ట్ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 15,000 ర్యాంక్ అని ఎందుకు తీసుకున్నానంటే నాకు వచ్చిన ర్యాంకు 10,000 కాబట్టి దానికి మించి కొంత ఇంక్రీజ్ చేసుకొని ఎంటర్ చేశాను. సో బీసీడీ. ఇక నాకు ఎంసీఏ కాలేజెసే కావాలి. ఈ ఎంసీఏ కాలేజెస్ నాకు హైదరాబాద్లో కావాలి. రంగారెడ్డి అయినా పర్లేదు, మెదక్ అయినా పర్లేదు, మేడ్చల్ అయినా కూడా పర్లేదు. ఈ విధంగా మీరు ఏవైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ ప్రకారంగా మనకు వస్తుంది. ఇక టాప్ కాలేజ్ నేను సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్లో మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఉస్మానియా సెల్ఫ్ ఫైనాన్స్డ్, సిబిఐటి, నిజాం కాలేజీ, ఓయూ పీజీ కాలేజీ, ఓయూ ఫైనాన్స్ కాలేజీ, ఏవి కాలేజీ, ఆర్బీవార్, అరోరా. ఈ విధంగా ఆ టాప్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. దాంతోపాటు ఫీ స్ట్రక్చర్ కూడా అక్కడ ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో వీటికి సంబంధించి అంటే ఆ పర్టికులర్ ఇయర్లో కనుక చెక్ చేసుకుంటే కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక అంచనా వేసుకోవడానికి, దాంతోపాటు ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ జనరేట్ చేసుకోవడానికి మనకు వస్తుంది. ఇక మరి నేను అనుకున్నాను కదా, మరి 15,000 అనుకున్నాను కదా, అసలు 10,000 ర్యాంక్ అనుకున్నాను కదా, 15,000 వరకు ఎందుకు ఎంటర్ చేయమన్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బీసీబీకి సెలెక్ట్ చేసుకొని మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఓన్లీ ఎంబీఏనే కావాలి, ఓన్లీ ఎంబీఏనే. ఇప్పుడు నాకు రంగారెడ్డి అయినా పర్లేదు, హైదరాబాద్ అయినా పర్లేదు, మేడ్చల్ అయినా పర్లేదు, నెక్స్ట్ మెదక్ అయినా కూడా పర్లేదన్న. నాకు మెదక్ ఎండిఈ
ఓకే, సెలెక్ట్. ఈ 4 జిల్లాలు అంటే ఇవన్నీ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నాయి కదా. ఇక ఎంబీఏకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ది టాప్ మోస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజ్ ఉస్మానియా, నెక్స్ట్ జేఎన్టీయు, సిబిఐటి, నిజాం అండ్ ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి భద్రకా ది ఫేమస్ అండ్ ఏవి కాలేజ్, ఆర్బి అండ్ పెద్దకంటి ఇది వాసవి కాలేజ్ వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీ. ఇక నెక్స్ట్ ఇక్కడ 10,000 సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్, డాక్టర్ అంబేద్కర్, నెక్స్ట్ బివి భవన్స్ వివేకానంద, శ్రీనిధి, విద్య, ఎంవిఎస్ఆర్ వర్ధమాన్, అనురాగ్, బివి రాజు వివేకానంద పీజీ కాలేజ్. ఈ విధంగా మనకు ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేసేస్తుంది. ఇక కాలేజీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ కాలేజ్ ఇన్ఫర్మేషన్లో గవర్నమెంట్ కాలేజెస్ అనుకుంటే ఆల్ కాలేజెస్ అంటే మనకు ఎంబీఎంసీకి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉంది, సికేఎండి కేఎం ఆర్ట్స్ కాలేజ్. ఇక గవర్నమెంట్ కాలేజెస్ కాదన్నా మాకు యూనివర్సిటీ కాలేజెస్ కావాలి ఆల్. ఓన్లీ యూనివర్సిటీ కాలేజెస్ అనుకుంటే యూనివర్సిటీకి వచ్చేసి మనకు చెక్ చేసుకుంటే కేయూ అండ్ ఎంజీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో మనకు నర్సాపూర్లో కూడా ఒక యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేటలో అంటే ఈ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించిన కాలేజెస్. ఈ విధంగా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ వాటికి సంబంధించిన లిస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. లేదన్నా మాకు ఓన్లీ గర్ల్స్ కాలేజెసే కావాలి అనుకుంటే ఆల్ సెలెక్ట్ చేసుకుని ఓన్లీ గర్ల్స్ కాలేజెస్ అంటే 30 రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అంటే దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను సో ఒక చెక్ చేద్దాం. టోటల్గా మనకు హైదరాబాద్లో కనుక చెక్ చేసుకుంటే ఏఎంఎస్ ఇన్ఫర్మాటిక్స్ ఇది ఓన్లీ గర్ల్స్ కాలేజీ, నెక్స్ట్ ఏఎన్ఎన్పి కాలేజీ, నెక్స్ట్ ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి గర్ల్స్ కాలేజీ ఇన్ఫర్మేషన్. సో మీకు ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ అంటే నాకు వచ్చిన ర్యాంక్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఓసీ బాయ్స్ అనుకుంటున్నాను. అదేవిధంగా 2023 ప్రకారంగా నాకు ఎంత ర్యాంక్ వచ్చిందంటే మరి నాకు 12,000 ర్యాంక్ వచ్చింది. 12,000 ర్యాంక్ వచ్చింది. నేను అనుకున్నటువంటి బ్రాంచ్ ఎంసీఏ. మరి నాకు ఎక్కడైనా సరే ది బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తుందా ఎంసీఏకి 12,000కి? మరి ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఈ 12,000 ర్యాంక్కి ఎక్కడెక్కడ సీట్ రావచ్చు అంటే ఒక 27 కాలేజెస్ లిస్ట్. అంటే ఇక్కడ ప్రిన్స్ పీజీ కాలేజ్ అదేవిధంగా ఎంసీఏ ఈ 2023లో మనకు 13,000కి వచ్చింది. పాలమూరు యూనివర్సిటీలో కూడా ఎంసీఏ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సాయి సింధూర్ కాలేజ్ ఫైనాన్స్లో, నెక్స్ట్ వాత్సల్య, నెక్స్ట్ ఒమేగా, జయప్రకాష్ నారాయణ్, ఎస్టీ విన్సెంట్ పీజీ కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్, అన్నమాచార్య, అరోరా, నెక్స్ట్ వచ్చేసి నిషిత, వివేకానంద, ప్రియదర్శిని. ఈ విధంగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మన పాసిబిలిటీ కాలేజెస్ ఎక్కడ రావచ్చు మనకు వచ్చిన ర్యాంక్కి. కాబట్టి ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ కానీ, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ, కాలేజ్ ఇన్ఫర్మేషన్ కానీ ఈ విధంగా ఎన్నో రకాల ఆప్షన్స్ మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడ సింగిల్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ నుంచి మీరు సెర్చ్ చేయాలనుకుంటే మినిమం 3 hours టైం అనేది తీసుకోవచ్చు. కానీ నేను మన వెబ్సైట్లో 2019 నుంచి టిల్ డేట్ అంటే 2023కి సంబంధించిన కట్ ఆఫ్స్ వాటికి సంబంధించిన రౌండ్ వైజ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మరి ఈ వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి ఈ విధంగా డేటా గ్యాదర్ చేయడానికి కొంత ఖర్చు అయిపోయింది. ఓకే అన్న, ఈ వెబ్సైట్ మాకు బాగా నచ్చింది, మేము కూడా చెక్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఈ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు గూగుల్కి వెళ్ళేసి జైపాల్ లాండే అనే వెబ్సైట్ని కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే jaypalanడే.com అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక దీంట్లో న్యూ రిజిస్ట్రేషను లేదంటే లాగిన్. ఇక న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన మీకు వీటికి సంబంధించి మనకు టీజీ ఈప్సెట్కు, టీజీ
ఎంపీసీ నెక్స్ట్ ఐసెట్కి పాలిసెట్కి ఈ విధంగా ఉంది. కేవలం 55 రూపీస్ మటుకు పే చేస్తే యూజర్ ఐడి పాస్వర్డ్ మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి వస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి లాగిన్ డీటెయిల్స్ ఒకసారి మాకు చూపించండి అంటే కనుక సో ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ 55న క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు కనుక రాంగ్ మెయిల్ ఐడి ఇస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జైపాల్ నీట్ అని చెప్పేసి నా పర్సనల్ మెయిల్ ఐడి నేను ఇచ్చాను, వర్కింగ్ మెయిల్ ఐడి. మీరు కూడా ఈ ప్లేస్లో మీ వర్కింగ్ మెయిల్ ఐడి ఇచ్చే ప్రయత్నం చేయండి. దీంతో పాటు మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఈ మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేసేయండి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. దీనికోసం నా పర్సనల్ నెంబర్ని నేను ఒక 2 minutes స్క్రీన్ ఆఫ్ చేసి మీకు ఇక్కడ హైడ్ చేయబోతా ఉన్నాను. సో ఇక్కడ ఈ పర్సనల్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి. సో ఇక్కడ యాజ్ ఫర్ ఎస్ఎస్సి మీ నేమ్ ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ప్లాన్స్ ఉన్నాయి. దీంట్లో మనకు ఐసెట్ టీఎస్ ఐసెట్ 55 అని చెప్పేసి ప్లాన్ ఉంది కదా, ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని కింద ఏదైతే క్యాప్చా ఉందో ఈ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తుందంటే పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు అమౌంట్ పే చేశారనుకోండి. ఈ అమౌంట్ పే చేయగానే మనకు ఆటోమేటిక్గా పేజ్ రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో దీంట్లో ఆల్రెడీ నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని నా పర్సనల్ నెంబర్తోనే అయితే చేసేసాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ పేమెంట్ అయితే చేశాను. పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ పేజీ మనకు ఎక్కడికంటే డైరెక్ట్గా ఈ రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ రిసిప్ట్ని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే అన్న, ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఇది మెయిల్కి వచ్చింది కదా, సో ఇప్పుడు నేనేం చేయాలి? మరి ఇప్పుడు నాకు వచ్చినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇప్పుడు లాగిన్ చేయగానే నాకు ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, మీ మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లాగిన్ పేజీ అంటే ఆల్రెడీ నాకు jaypalnadi.com నుంచి పేమెంట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పేజ్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ ఏమడుగుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. ఈ యూజర్ నేమ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని టైప్ చేశాను. నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ని తీసుకొచ్చేసి ఇక్కడ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేయబోతున్నాను, ఐఎమ్ నాట్ ట్రూప్ అనేది బటన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒకవేళ క్యాప్చాస్ కనుక వస్తే ఆ క్యాప్చాస్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని వెరిఫై అని సైన్ ఇన్ అన్న తర్వాత ఇక్కడ మీకు టీఎస్ లేదా టీజీ ఐసెట్కి సంబంధించిన ర్యాంక్ ప్రిడిక్టర్ చెక్ చేసుకోవచ్చు, కాలేజ్ కట్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కాలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మన వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే నిజంగానే ఎంసెట్, ఐసెట్, ఈసెట్ ఇలా ఎన్నో రకాల వీడియోలు నీట్కి సంబంధించిన వీడియోలు అయితే చేశాను. ఆ కట్ ఆఫ్స్ వల్ల మీకు ఏ కాలేజీలో సీట్ రావచ్చు ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన సమాచారం ముందుగానే తెలుసుకొని మనం వెబ్ ఆప్షన్ జనరేషన్లో కానీ లేకపోతే కాలేజీ ప్రిడిక్ట్ చేసుకోవడంలో కానీ మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది కానీ లేకపోతే కాలేజీ ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది అనుకున్న కాలేజీలో ఈ విధంగా 2022, 2023, 2021, 2020, 2019 ఈ విధంగా 5 సంవత్సరాల కట్ ఆఫ్స్ సింగిల్ క్లిక్ పైన జస్ట్ ఒక 10 to 15 minutesలో చాలా రకాల ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు ఈ వీడియోని ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో వల్ల మీకే కాదు మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే ఉంది. ఇక ఈ వెబ్సైట్ నచ్చితే మీకు యూజ్ అనిపిస్తే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి లింక్ 55 రూపీస్ పైన క్లిక్ చేసి అమౌంట్ పే చేసి ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వచ్చినటువంటి మెయిల్ పే చేసుకొని మీరు ఫర్దర్ డీటెయిల్స్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా అప్డేట్స్ రాబోతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు ఆల్రెడీ ఇంత ముందుకే టీజీ ఐసెట్కి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే చేశాను.
సో ఈ విధంగా ఈ సెట్, ఐ సెట్, ఎంసెట్, ఈ సెట్ లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ దాకా రావాలంటే కంపల్సరీగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.